డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఇప్పటికే 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ మొదలైన కోర్సెస్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ రావటం ప్రారంభమైంది. మరికొన్ని కోర్సెస్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇంకా వచ్చేది ఉంది. రెండు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మంచి రిజల్ట్స్ పొందిన వాళ్ళు అనుకున్నటువంటి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఫుల్ ఖుషీగా ఉండుంటారు, సెలబ్రేషన్స్ చేసుకుని ఉంటారు. మరి కొందరు రిజల్ట్స్ బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న విధంగా రిజల్ట్ రాకపోయి ఉండవచ్చు. కొందరికి రాకపోయి ఉండొచ్చు. టోటల్గా కావచ్చు, సబ్జెక్టుల వారిగా కావచ్చు, వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాలకి వచ్చినటువంటి మార్క్స్కి కొందరికేమో లిటిల్ డిఫరెన్స్ ఉండొచ్చు, మరి కొందరికి బిగ్ గ్యాప్ అనేది కూడా ఉండవచ్చు. సో రకరకాల కారణాలు అయితే ఉంటాయి ఈ విధంగా జరగటానికి. మేబీ బహుశా నువ్వే ఎక్కువగా అంచనా వేసుకుని ఉండొచ్చు నీ పెర్ఫార్మెన్స్ని, లేదా నువ్వు బాగా రాసి ఉన్నప్పటికీ పేపర్ కరెక్షన్లో ఏదో పొరపాటు జరిగి ఉందేమో, దిద్దిన వ్యక్తి, పేపర్ వాల్యుయేషన్ చేసినటువంటి వ్యక్తి సరిగ్గా వాల్యుయేషన్ చేయలేదేమో, లేదా కౌంటింగ్ సరిగ్గా చేయలేదేమో, లేదా ఇంకేదైనా మిస్ అయ్యారేమో, పేపర్ ఏదైనా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసిన వాటిని మరి చూడకుండా మిస్ అయ్యారేమో, లేదా నువ్వు రాసినటువంటి ఆన్సర్స్ని మరి కొన్ని వాటిని బిట్ పేపర్లో మార్క్స్ పార్ట్ ఏలోకి యాడ్ చేయలేదేమో, ఇట్లాంటి డౌట్స్ నీకైతే వస్తాయి. సహజం, ఇదంతా మామూలే. కొన్ని సందర్భాల్లో మీ అనుమానాలు అబద్ధం కావచ్చు, మరికొన్ని సందర్భాల్లో నిజంగా కూడా ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో కౌంటింగ్ మిస్టేక్స్ జరిగి ఉండటం కానీ, లేదా కొన్ని క్వశ్చన్స్ వదిలేసి పేపర్స్ వాల్యుయేషన్ చేయటం కానీ, లేదా పార్ట్ బి పార్ట్ ఏ మార్క్స్ని కంబైన్ చేసి టోటల్ చేయకపోవటం కానీ జరగవచ్చు. పాసిబిలిటీ ఈజ్ దేర్, ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఈ విధంగా మీరు అంచనాకు వచ్చే ముందు అయితే తప్పనిసరిగా ఒక క్లారిటీ మీలో ఉండాలి. ముందు అవతల తప్పు జరిగిందా అని అనుకునే ముందు మీ పైన మీకు స్పెసిఫిక్ కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి. ఎస్, నేను బాగా రాశా, 100% నేను రాసినటువంటి ఆన్సర్స్ కరెక్టే అని మీకు నమ్మకం కలిగిన తర్వాతనే అవతల సైడ్ నుంచి ఏమైనా తప్పులు జరిగాయా అనేది మీరు ఆలోచిస్తే బాగుంటుంది. ఓకేనా? ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మీరు రాసినటువంటి ఆన్సర్ రైటో రాంగో తెలియకుండా మీరు అనుకున్నటువంటి మార్క్స్ రాలేదు అని ఆశించకూడదు. మీరు రాసినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయితే కదా అతను మార్క్స్ ఇచ్చేది. ఒకవేళ నువ్వు రాసినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయినా మార్క్స్ రాకపోతే అటుపక్క నుండి, అంటే పేపర్ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో అతను ఏదైనా బై మిస్టేక్ తప్పులు చేసినట్టుగా మీరు భావించడానికి అవకాశం ఉంది. కాబట్టే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే మనకి గవర్నమెంట్ తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ ఇంకా పీజీ ఎవరికైనా సరే మనకు ఒక అవకాశాన్ని అయితే మళ్ళీ కల్పిస్తుంది. సప్లిమెంటరీ రాసుకోవటం ఎలాగుంటుంది, సప్లిమెంటరీ రాసుకోవచ్చు. దాంతో పాటుగా మనకేముంది అంటే మీరు రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ అనేటువంటి దానికి మీకు రిజల్ట్ ఇవ్వగానే దానికి సంబంధించి కూడా డేట్ ఇస్తారు. సో ఆ డేట్లోగా మళ్ళీ మీరు రీవాల్యుయేషన్కి కానీ, రీకౌంటింగ్కి కానీ, రీవెరిఫికేషన్కి కానీ మీరైతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ స్కూల్ నుంచి అయితే లేదా ఏ కాలేజీ నుంచి అయితే మీరు ఎగ్జామ్స్కి అపియర్ అయ్యారో అదే కాలేజీకి లేదా స్కూల్కి వెళ్ళి మీరు ఆ మేనేజ్మెంట్ని సంప్రదించడం ద్వారా మీరు మళ్ళీ ఆ రీవెరిఫికేషన్కి, రీకౌంటింగ్కి, రీవాల్యుయేషన్కి అయితే మీరు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు మార్క్స్ కోల్పోవటం కరెక్ట్ కాదు. మీకు తప్పనిసరిగా నమ్మకం ఉంటే పెట్టించుకోండి. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ పెట్టించుకోండి. దానికి సంబంధించినటువంటి 1000 500 ఫీ ఉంటుంది. మీ పేపర్ మీ ఇంటికి కూడా స్కాన్ చేసి పంపిస్తారు. ఎందుకంటే మీరు ఒక రెగ్యులర్ పేపర్ కరెక్షన్లో, వాల్యుయేషన్లో రాదు, కానీ రీవెరిఫికేషన్లో జరిగినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా ఆ పేపర్ మొత్తం నువ్వు ఏదైతే రాసావో దాన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లేకపోతే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి కానీ మళ్ళీ ఆ పేపర్స్ యొక్క స్కానింగ్ని మీకు ఒరిజినల్ పేపర్ ఆ స్కాన్ అయితే మీకు పంపిస్తారు. మీకే నమ్మకం కలుగుతుంది ఏం జరిగింది అన్నది. సో దీనికి సంబంధించి అసలు ఈ రీవెరిఫికేషన్ అంటే ఏంటి, రీవాల్యుయేషన్ అంటే ఏంటి, రీకౌంటింగ్ అంటే ఏంటి అనడానికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ విత్ జగదీష్ రీకౌంటింగ్ అని కొట్టండి, లేదా రీవాల్యుయేషన్ అని కొట్టండి. 2 వీడియోస్ వస్తాయి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న లింక్ ఉంది చూసారా, ఈ లింక్లోనే మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను ఈ తమ్నెయిల్ ఉంది చూసారా, ఈ తమ్నెయిల్లో మీరు ఇదే తమ్నెయిల్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ తమ్నెయిల్ లేదా ఇంకో తమ్నెయిల్, ఇక్కడ 2 తమ్నెయిల్లు చూపిస్తా ఉన్నాను, ఇంకో తమ్నెయిల్ కూడా వేసాను చూడండి. ఈ తమ్నెయిల్లోనైనా మీరు మీకు అవసరమైనటువంటి వీడియో క్లియర్గా చూడొచ్చు. ఈ 2 వీడియోస్ మీకు ఓపెన్ అవుతాయి. ఇంగ్లీష్ విత్ జగదీష్
రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అని కొట్టండి, మీకు ఈ వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత అసలు రీవెరిఫికేషన్కి, రీవాల్యుయేషన్కి, రీకౌంటింగ్కి ఎవరు అప్లై చేసుకోవాలి, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అసలు రీవాల్యుయేషన్ అంటే ఏంటి, రీకౌంటింగ్ అంటే ఏంటి, రీవెరిఫికేషన్ అంటే ఏంటి అనే ప్రాసెస్ ఈ వీడియోస్ ద్వారా మీకైతే తప్పనిసరిగా అర్థమవుతుంది. ఈ వీడియోస్ని ఓపెన్ చేసి చూడండి. నేను ఈ 2 వీడియోస్ని ఈ వీడియోలో ఎండింగ్లో ఎండ్ స్క్రీన్స్ అంటాం కదా, ఈ వీడియో అయిపోయే ముందు చివరి 10 సెకండ్స్లో 20 సెకండ్స్లో మీకు స్క్రీన్ పైన ప్లే అవుతాయి. అక్కడైనా మీరు ప్రెస్ చేయండి. అక్కడ ప్రెస్ చేస్తే ఈ వీడియో అయిపోయే వరకు చూసిన వాళ్ళకి ఎండింగ్లో వస్తాయి ఆ 2, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి వేస్తాను. ఈ రెండింటిని మీరు వాటిని మీకు కావాల్సిన 2 చూడండి. ఒకటి షార్ట్ వీడియో ఉంది, ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది. ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత మీరు రీవెరిఫికేషన్కి, రీకౌంటింగ్కి, రీవాల్యుయేషన్కి వెళ్ళాలి లేదో నిర్ణయించుకోండి. మీరు ఇది చేసేటప్పుడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీ పైన మీకు నమ్మకం ఉండాలి. అనవసరంగా డబ్బులు ఆగమం చేసుకోవద్దు, ఓకేనా? మళ్ళీ మీ పైన మీరు అనవసరంగా గాలి మేడలు కట్టుకొని ఎక్కువగా ఊహించుకోవటం కూడా కరెక్ట్ కాదు. ప్రతిసారి అవతల వాళ్ళపైనే బురద వేయటం కరెక్ట్ కాదు. మన తప్పులు ఏమన్నా జరిగాయో కూడా తప్పనిసరిగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం నాకు తెలిసిన మేరకు చాలామంది రీవెరిఫికేషన్కి, రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కి పోయిన వాళ్ళకి 50% కొందరికి వాళ్ళు అనుకున్నటువంటి మార్క్స్ అనుకోకుండా ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయ్యే సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే కౌంటింగ్ మిస్టేక్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు, తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు యాడ్ అవ్వటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంది. సో ఇదైతే ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిందే. తెలియని వాళ్ళు మరి వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోకూడదు. కాబట్టి నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నాను. ఈ రీవెరిఫికేషన్ ఇక్కడ చెప్పిన వీడియోస్ ఉన్నాయి చూసారా, ఈ 2 వీడియోస్ను కూడా మీరు షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి. సో దట్ అందరూ, ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు పడ్డటువంటి కష్టం మరి అలా వేరే వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న తప్పుల కారణంగా కోల్పోకూడదు. కాబట్టి మరి మీకు అవకాశం అయితే దక్కాలి. ఎందుకంటే అది మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ. కాకపోతే మళ్ళీ చెప్తాను కదా, మీరు నాకు మెసేజెస్ పెడతా ఉన్నారు యూట్యూబ్లోను, ఏమని సార్ రీవెరిఫికేషన్కి అప్లై చేసిన వాల్యూ అది నాకెట్లా తెలుస్తుంది అంటున్నా. మీకు నమ్మకం ఉండాలి, మీరు రాసింది ఏటో. సో తప్పనిసరిగా ఆ నమ్మకం ఎప్పుడైతే మీకు ఉంటుందో మీరు ఆటోమేటిక్గా, నమ్మకానికి మించింది ఇది లేదు, మీ పైన మీకున్న నమ్మకం మీకు అనుకున్నటువంటి రిజల్ట్స్ని తప్పనిసరిగా తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.